మరి బాధ్యత గల దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా భవిష్యత్తుకు డోకా లేదు అనవేమాయా? అనవే? అది ఇప్పుడే నైట్ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటావు నువ్వు. రేపేం జరిగిద్దో, రేపు ఏం జరిగిద్ది ఏంది? ఈరోజు బాగుంది, రేపు ఇంకా బాగుంటుంది దేవుణ్ణి బట్టి. భవిష్యత్తులను గూర్చి దేవుడు ముందే ప్రణాళికలు సిద్ధం చేసి కావలసిన వాటన్నిటిని ఏర్పరచి కూసున్నాడు. అకాయ్ అనాయ్, అనవసరంగా నువ్వు నేను మనం కలవరపడటమే. ఏది, నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నా సరే మనం పడే కలవరాలన్నీ అనవసరమే. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఏర్పరచబడిన మనకి మరణానంతర జీవితమే కాదు, మరణానికి ముందున్న జీవితంలో కూడా కావలసిన వాటన్నిటికీ అన్ని ముందే సిద్ధపరచబడి ఉన్నాయి అనేది దేవుని వాక్యం. ఇప్పుడు ఉదాహరణకి దావీదు పుట్టకముందే దావీదుకి ఇశ్రాయేలు సింహాసనాన్ని సిద్ధం చేశాడు. తెలుసా మీకు? సౌలు రాజు పరిపాలన మొదలుపెట్టి 2వ సంవత్సరంలోనే సమూయేలు చెప్పాడు, దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొన్నాడని. అప్పటికి దావీదు పుట్టలేదు. దావీదు పుట్టల, ఇంకా 8 ఏళ్ల తర్వాత పుడతాడు దావీదు. పుట్టి పెద్దవాడు కావాలి. మొత్తం సౌలు ఇశ్రాయేలును ఏలిన కాలం 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. దావీదు రాజైనప్పుడు 30 ఏళ్ల ఈడు గలవాడు. దావీదు రాజైనప్పుడు అంటే దావీదు పుట్టక ముందే 10 ఏళ్లకు ముందే సౌలు రాజు. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? దావీదు అనేవాడు పుట్టక ముందు 10 ఏళ్లకు ముందే సౌలు రాజు. అర్థమైందా? సౌలు రాజు అయిన తర్వాత ఇంచుమించు 10 ఏళ్లకు పుట్టాడు దావీదు. కానీ దావీదుని ఎప్పుడు ఏర్పరచుకున్నానన్నాడు సమూయేలుతో? సౌలు 2వ సంవత్సరం పరిపాలనలో ఉన్నప్పుడు చెప్పాడు. అంటే ఇంకా దావీదు పుట్టల, కడుపును కూడా పడలా. ఇది జరిగిన 8 ఏళ్లకు పడతాడు కడుపులో. అంటే దావీదు అనేవాడు ఇంకా భూమి మీదకి రాకమునిపే ఇశ్రాయేలు సింహాసనాన్ని ముందే సిద్ధపరిచి పెట్టాడు దేవుడు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? మరి ఇప్పుడు నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు? దావీదు ఏ దేవునికి సాగిలపడ్డాడో, సాష్టాంగపడ్డాడో, ప్రార్థన చేశాడో, మ్రొక్కాడో, ఆరాధించాడో, విశ్వసించాడో అదే దేవుని యందు ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచావు. దావీదు దేవుడే నీ దేవుడు కూడా. ఇంకా చెప్పాలంటే అసలు ఉన్న దేవుడు ఆయనే, సత్యదేవుడు ఆయనే, నిత్య దేవుడు ఆయనే. ఆమేన్. దావీదు రాకముందే మొత్తం ఫ్యూచర్ మొత్తాన్ని డిజైన్ చేసి పెట్టాడే. దావీదుకి ఎన్ని రకాల దాడులు ఎదురవుతాయో, ఆ దాడుల్లో దావీదుని ఎలా తప్పించాలో, ఎక్కడెక్కడ ఏ విధంగా అతను తప్పించబడటానికి సమయోచిత జ్ఞానం ఎలా ఇవ్వాలో మొత్తం డిజైన్ చేసి కూర్చున్నాడు కదా. మొత్తం ముందే చూస్తాడు, రాస్తాడు, అంత పక్కగా ఎక్కడెక్కడ ఫిక్స్ చేసి కూర్చుంటాడు. మళ్ళీ నాకేం సంబంధం లేదని కూర్చుంటాడు దేవుడు. అది ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అర్థమైతే మేధావులే. ఏం చెప్పాను చెప్పండి? అది అర్థమైనట్టు ఫోజు పెట్టారు. చెప్పండి. మొత్తం ముందే చూస్తాడు, రాసి పెడతాడు, మళ్ళీ సంబంధిత సన్నివేశాలకు అవసరమైనటువంటి సహాయాలు మొత్తం ఏర్పాటు చేసి పెడతాడు. మళ్ళీ జరుగుతున్న కథలో నా ప్రేమేమీ లేదన్నట్టు మొత్తానికి వెలపట నేను ఉన్నాను అన్నట్టు కూర్చుంటాడు. ఇంకా అర్థం కాలేదా? కనీసం అర్థమైందిలే నన్ను ఫీలింగ్ అన్న ఇవ్వచ్చు కదా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏమర్థమైంది మీకు?
ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి వాటినే నీవు చూస్తున్నావు, కానీ సుదూర భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో దేవుడు నీకు సిద్ధపరిచినవి నీకు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, అందరికీ అన్నీ సిద్ధపరిచిన దేవుడు భూమి మీద నీ జీవితానికి కావలసినవి నీకు సిద్ధపరిచాడు, నీ పిల్లలకు కూడా సిద్ధపరిచాడు. కన్నవాడిగా కన్నదానిగా నీకే ఇంత బాధ్యత ఉంటే మిమ్మల్ని నన్ను మొత్తాన్ని పుట్టించినోడు ఇంకెంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మనమే ఇంత బాధ్యత ఫీల్ అయితే ఇంకా ఆయన ఎంత బాధ్యత ఫీల్ అవుతాడు? బాధ్యతలు నెరవేర్చడంలో నువ్వు గ్రేటా, దేవుడు గ్రేటా? ఎవరు నంబర్ 1లో వస్తారు? అస్సలు ఎంత పర్ఫెక్ట్ అండి ఆయన మనుషుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా సహోదరుల బాధ్యతను, తల్లి బాధ్యతను 30 ఏళ్ళు నెరవేర్చి, అప్పుడు పరలోక తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి తన ప్రాణముని అప్పగించి, ఇటు భౌతికంగా అటు ఆత్మీయంగా 2 బాధ్యతలు నెరవేర్చి, ఇటు సృష్టికర్తగా మనందరి రక్షణ కోసం ప్రాణం పెట్టి బాధ్యత నెరవేర్చాడు. 30 ఏళ్ళు కుటుంబం బాగు కోసం శ్రమపడి చెక్క పనిచేసి, వడ్రంగం పనిచేసి వాళ్ళని పోషించి బాధ్యత నెరవేర్చాడు. టోటల్గా అసలు యేసు ఆరంభము, యేసు సిలువ అన్ని బాధ్యతతో ముడిపడి ఉన్నాయి. అన్ని బాధ్యతను బట్టి చేశాడు. ఇప్పుడు చెప్పండి, నీకు ఎక్కువ బాధ్యత ఉందా, దేవుడికి ఎక్కువ బాధ్యత ఉందా? రైట్. నిజమేనా? నమ్ముతున్నావా? మరి బాధ్యత గల దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా భవిష్యత్తుకు డోకా లేదు అనవేమాయా? అనవే? అది ఇప్పుడే నైట్ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటావు నువ్వు. రేపేం జరిగిద్దో, ఏం జరిగిద్ది ఏంది? ఈరోజు బాగుంది, రేపు ఇంకా బాగుంటుంది. దేవుణ్ణి బట్టి ఈరోజు స్తోత్రం, రేపు డబుల్ స్తోత్రం. ఎవరిని బట్టి? ఆయనను బట్టి. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు, కలవరముందకు. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు, కలవరముందకు. నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. నీ భవిష్యత్తు కోసం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టినోడు బతికే 4 రోజులకి నీకు సపోర్ట్ చేయడా? ఎంతమందికి విశ్వాసం ఉంది? మరెందుకు దిగులు పడుతున్నావు? మరెందుకు టెన్షన్ పడుతున్నావు? మరెందుకు నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నావు? మరెందుకు తిండి మానేసి తిరుగుతున్నావు? మరెందుకు భయపడతా ఉన్నావు? ఊరుకూరుకునే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పోనీ ఇంతసేపు దడపడి సమస్య నువ్వేమైనా డీల్ చేస్తావా? జరిగిపోయిన వాటిని నువ్వు మార్చగలవా? జరగబోయే భవిష్యత్తును నువ్వు శాసించగలవా? దేవుణ్ణి బట్టి శాసించగలవు. దేవుణ్ణి పట్టుకుంటే. దేవుణ్ణి పట్టుకోకుండా దిగులు పడ్డావు అనుకో, ఏ సమస్య గురించైనా భవిష్యత్తు కూడా పాడు చేసుకుంటాం. బిడ్డ గుర్తుపెట్టుకో, ఏదన్నా నువ్వు ఆశించింది ఒకటి నీకు అందలేదనుకో, అంతకంటే శ్రేష్టమైంది ఏదో ఇవ్వబోతున్నాడు. ఏదన్నా నువ్వు పొందుదాం అనుకున్నా నీకు దక్కలేదని, అంతకంటే శ్రేష్టమైంది అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఫినిషింగ్ టచ్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పిచ్చిదానా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమో నువ్వు అంటే ఆయనకి. అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు అడిగినవన్నీ చేయటల్లా. నువ్వు అడిగినవన్నీ చేశాడనుకో, దేవుడు ప్రేమించినట్టు కాదు, నీ మీద పగబట్టినట్టు. మనం అడిగినవన్నీ చేశాడనుకో, దేవుడు ప్రేమించినట్టు కాదు, పగబట్టినట్టు. ఎందుకంటే మనం అడిగే వాటిలో చాలా వరకు మన ఇల్లు మనమే తగలబెట్టుకునే ఉంటాయి. ఎందుకంటే మన తెలివది. మనం అడిగే వాటిలో చాలా మనమే అగ్గిపుల్ల గీసుకునే ఉంటాయి. అది మన తెలివి. అందుకని ఆయన మన నాన్న కాబట్టి, తండ్రి కాబట్టి, ప్రేమ కలిగినోడు కాబట్టి, ప్రేమను బట్టి నువ్వు అడిగినవన్నీ చేయడు. అడిగినవన్నీ చేయడు. నువ్వు అడిగిన కాలంలో చేయడు. నువ్వు అడిగిన ప్రకారం చేయడు. నువ్వు అడిగింది క్రమంగా ఉండి నీకు భవిష్యత్తుకు డోకా లేదనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అడిగింది మంచిదైతే, నీకు యోగ్యమైనదైతే ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అడిగిన టైంలో కూడా చేస్తాడు. లేదు, దేవుడు నీకేదో గొప్పగా చేద్దాం అనుకుంటే నువ్వేదో అంజూరు పాకుల్లాగా తిప్పలు పడితే నవ్వుకుంటాడు.
దేవుడు ఏదో చేద్దాం అనుకుంటాడు, మనం ఏదో అడుగుతాం. ఆయన అంటాడు, ఏం మనిషిరా, నేను ఎక్కడో ఉంచుదాం అనుకుంటాను, నువ్వేంది అంత ప్లాట్ఫారం ఎవరని చెబుతావు అంటాడు. ఏమన్నా అర్థమైందా? కాబట్టి దేవుడు నీకు ఒకటి చేయలేదు, నీకు ఒకటి ఇవ్వలేదు, ఒకటి కార్యం జరగలేదు అంటే నిన్ను ప్రేమించే దేవుడు నీకు ఎందుకు అందనిలా? నిన్ను ప్రేమించే దేవుడు ఆ పరిస్థితిని నీకు ఎందుకు అనుమతించాడు? దాని వెనక నీకు ఇంకా శ్రేష్టమైనది దాచిపెట్టాడు. అర్థమై కొడుతున్నావా, లేకపోతే నేను ముగించానని కొడుతున్నావా? అర్థమైతే గట్టి కొడు మరే. హల్లెలూయా. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పండి, దేవుడు నీకు ఇంకా శ్రేష్టమైన దాన్ని దాచి ఉంచుతాడు. నీ పిల్లలకు కూడా చెప్పు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, నేను ఇది అనుకున్నాను మమ్మీ, నాకు ఇది కాలేదు, డాడీ నాకు ఇది కాలేదు, అరే ఎవడను, ఇంకా శ్రేష్టమైనవి, ఇంకా శ్రేష్టమైనవి. యెషయా అనుకున్నాడు, వాడు ఆ మందను కాసుకొని బతికితే చాలాడు, ఆ చిన్న మందను కాసుకొని బతికితే, రే వాడు యుద్ధానికి కూడా పనికి రా, నువ్వు గొర్రెలకు పోరా, గొర్రెలకు పో, ఆ మందను కాసుకొని బతికితే చాలు అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు సమూహం అంతా, ఇశ్రాయేలు మందంతటిని కాయటానికి దేవుడు ఏర్పరచుకున్న పాత్ర దావీదని యెషయాకి తెలియదు. ఆ చిన్న మందను కాసుకుంటాడు, బతికిపోతాడు, ఈ జీవితం చాలా ఆడికి అనుకున్నాడు. అందుకే మిగిలిన కొడుకులందరినీ తీసుకొచ్చాడు. అసలు ఎలా, నీ కొడుకులు ఇంతమంది అయినా ఇంకెవరన్నా ఉన్నారా అని సమూయేలు అడిగితే, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు. మరి మొత్తాన్ని తెమ్మన్నాగా, వాడు చిన్నోళ్ళు 2 గొర్రెలు కాసుకున్నాడు, వాడికి అయ్యే ఎక్కువ. పిల్లవా, దావీదు అల్లంత దూరంలో ఉండి, అదిగో నేను ఏర్పరచుకున్నవాడు వస్తున్నాడు, ఓ తైలం పోయిపోమన్నాడు దేవుడు. అరే నీ బిడ్డ ఇలాగుంటే చాలని నువ్వు అనుకుంటావు, నీ బిడ్డకి మంచి భవిష్యత్తును దేవుడు డిజైన్ చేసి పెట్టాడు, ఇంకా బెటర్ లైఫ్. నువ్వు అనుకుంటా వాడు ఇలా బతికితే చాలు, నువ్వు అనుకుంటా వాడు అలా బతికితే చాలు, దేవుడా వాడికి ఈ మాత్రమే చాలు, వాడికి ఆ మాత్రమే అని నువ్వు అంటావు. నీకంటే ప్రేమ గలవాడు, వాని సృష్టి వెనుక నీ హస్తం కాదు ఆయన హస్తం ఉంది. ఇంకా బెటర్గా వాని ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు, ఆమె ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు. మీరు చెప్పండి, యోసేపు వాళ్ళ అమ్మని మనం కూర్చోబెడితే, ఒకవేళ రాహేల్ బతికుంటే ఏమని ప్రార్థన చేసేది? మా అబ్బాయి పొరపాటును కూడా ఐగుప్తు పోగొట్టు తండ్రి, వాడు ఇక్కడే ఉండాలి ప్రభా, వాళ్ళ అన్నలతో పాటు గొర్రెలే కాసుకోవాలి తండ్రి. ప్రభా స్తోత్రం నాయన, ఎప్పుడు మావాడు గొర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి, బర్రెలు గాయాలి, బర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి ప్రార్థన చేసేది. ఎందుకంటే వాళ్ళు వృత్తి అదే కాబట్టి. చేసిద్దా చేయదా? లేకపోతే మావాడు రాజు అవ్వాలని చేసిద్దా? ఏ దేశానికి రాజు అవుతాడు? అసలు రాజ్యం ఏదో వాళ్ళకి ఏమని చేసేది? ఇప్పుడు నువ్వు చేసినట్టే చేసేది. నువ్వేదో గొర్రెలో బర్రెలో దేవుడు ఆడతావు మీ వాడికి, ప్రభా మా వాడికి అది రావాలి, మా వాడికి ఇది కావాలి, మా అమ్మాయికి అది కావాలి, మా అమ్మాయికి ఇది కావాలి, ఏ గొర్రెలో బర్రెలో దేవుడు ఫిక్స్ అయిపోవాలని నువ్వు అనుకుంటావు, స్థిరపరచమని అడుగుతావు. దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు యోసేపు చేత గొర్రెలు బర్రెలు కాపించాలని కాదు, యోసేపుని లక్షల మందికి రక్షకుడుగా నిర్ణయించాడు దేవుడు. ప్లాన్ అండి. యోసేపుని లక్షలాది మందికి రక్షకుడుగా నియమించాడండి. సింహాసనం ఎక్కి పరిపాలించి ఫరో అంత స్టేటస్లోకి యోసేపుని డిజైన్ చేశాడండి దేవుడు. ఇంత ప్లాన్ వాళ్ళ అమ్మకేం తెలుసు, యాకోబుకేం తెలుసు అండి? యాకోబు అన్నలకు కూడా తెలియదండి. యాకోబు కుమారులు మిగిలిన కొడుకులు యోసేపు అన్నలకు కూడా తెలియదు. పనికిమాలినోడు కళ్ళలు గంటాడు, ఉరగ తిని నిద్రపోతాడు, నిద్రపోతే కళ్ళగా వచ్చేది, దిక్కుమాలిన కళ్ళన్నీ గంటాడు, వచ్చి మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు, ఈయన చంపేయాలనుకున్నారు వాళ్ళు. కానీ ఆ వ్యక్తి విషయంలో దేవుని ప్లాన్ ఏంటి? యోసేపు వాళ్ళు అమ్ముంటే ఏమని అడిగేది? మీరు చెప్పండి, ఏమని అడిగేది? మావాడు రాజు అవ్వాలంటే గొర్రెలు మంచిగా సమృద్ధిగా అభివృద్ధి చెందాలి తండ్రి, చాలా విస్తారమైన మందలు కావాలి, గొర్రెలే గాయాలని అడిగిద్దా? ఏం అడిగిద్ది? ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావు అదే అడిగిద్ది. నువ్వేదో అనుకుంటావు అదే జరగాలి మా వాడికని అనుకుంటావు. జరిగిస్తే స్తోత్రం, జరిగించకపోతే గుర్తుపెట్టుకో, గొర్రెలు మందలు పశువులు కాదు, మనుషుల్ని గాయబోతున్నాడు. మనుషుల్ని గాయబోతున్నాడు. దేవుడు కార్యాలు జరగబోతున్నాయి. నువ్వు ఊహించని మలుపులు తిరగబోతున్నాయి. నువ్వు అనుకొనని కార్యాలు జరగబోతున్నాయి. ఈరోజు ఈ చిన్నది చాలు, ఈ కొంచెం చాలు, ఈ కొంచెం చాలు నువ్వు అనుకుంటున్నావు. నో నో నో, నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉన్నతంగా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఇది భవిష్యత్తు.
అది నీ తలంపుల్లో ఉండాల్సింది, అది నీ ఆలోచనలో ఉండాల్సింది. అది ఇది మిస్ అయిందా, మరి శ్రేష్టమైంది అనే అనుకోవాలి. కానీ అనుకున్నది దక్కల. ఇంక నేను ఎందుకు బతకాలి? నీ బొంద అంతకంటే శ్రేష్టమైన జీవితాన్ని నా తండ్రి నీకు సిద్ధపరిచాడు, నీ బిడ్డలకు సిద్ధపరిచాడు. నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఆయన ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. కాబట్టి నా జీవితం అంతే. నేను ఊహించలేదు కదా, అందుకే స్టార్టింగ్ ఆ పాట పాడుకున్నా. మరి పాడే కదా, ఇంకొద్దులే, టైం అయిపోయింది కదా, ప్రార్థన చేస్తాను. కాబట్టి మీరు ఎంతమంది అర్థం చేస్తున్నారేమో, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చిన నా ప్రభువు నీ భవిష్యత్తుకే భూమి మీదికి దిగొచ్చి సిలువ నీకు ప్రాణం పెట్టి నీ భవిష్యత్తుకు డోకా లేకుండా నీకు రక్షణ మార్గాన్ని వేసిన ప్రభు ఈ భూమి మీద కూడా నువ్వు ఎదుర్కొనే రకరకాల పరిస్థితులన్నిటికీ తప్పించుకోవడానికి మార్గాలు వేశాడు, నీకు సహాయం అందడానికి దారులు వేశాడు. నీ భవిష్యత్తు, నీ వారి భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు. ఇబ్బంది లేకుండా అన్ని విషయాలు ఆయన ఎంటర్ అవుతాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అని నేను అనను, మర్యాదగా నమ్ము. దేవునికి స్తోత్రం. మర్యాదగా నమ్ము, నెమ్మదిగా ఉండు. ఆఖరికి చావైనా సరే, నీకెంత కంపెనీ జబ్బున్నా ఆయన సెలవు లేకుండా చావు కూడా రాదు. అంతే. దేవుడు స్వస్థపరచగలడు. ఆయన చిత్తమైతే నీ రిపోర్ట్ అద్భుతంగా మార్చి ఒక సాక్షిగా నేను నిలబెట్టగలడు. మిగిలిన వాళ్ళకి జరిగిందంటే వాళ్ళెవరికి జరగంది నీకు జరగవచ్చు. వాళ్ళెవరికి చిక్కని కృప నీకు చిక్కొచ్చు. వాళ్ళెవరికి దక్కని భాగ్యం నీకు దక్కొచ్చు. కరోనా టైంలో 70 శవాలు లేచిపోయినాయి కిరణ్ చుట్టుపక్కల, 70 శవాలు. డాక్టర్ గారు అన్నాడు, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, దేవుని బిడ్డ, ప్రార్థనాపరుడు, కిరణ్ అన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు, కిరణ్ అన్న, వాళ్ళెవ్వరికి లేనిది నీకుంది, దేవుని కృప, నీకేం కాదన్న ధైర్యంగా ఉంటా, నీకు ఇస్తాడు. ఇదే అనుకో, వాళ్ళకు లేనిది నాకుంది, దేవుని కృప. వాళ్ళ జీవితంలో జరిగిందా, వీళ్ళ జీవితంలో జరిగిందా, ఏమో నీ జీవితం నుంచి ఒక అద్భుతం మొదలుపెట్టి దేవుడు తన కార్యం జరిగించుకోవచ్చు. దానికి నువ్వే కేంద్ర బిందువు కావచ్చు. ఓకే. కాబట్టి ఎందుకు నిరాశపడాలి? సైతాను గాడికి ఎందుకు? మనం కదిలితే వాడిని పిలుస్తూ ఉంటాం, దరిద్రుణ్ణి. అది పెద్ద పాత చుట్టంలాగా. వాడు చుట్టం కాదు, వాడు చుట్ట. సాధ్యమైనంత ఎడంగా ఉంచాలి వాడిని, దరిద్రుణ్ణి, గబ్బెదవా. వాడు చుట్టం కాదు, చుట్టవాడు. చుట్టపోగా అక్కడ తగిలితేనే మనకి ఎక్కడ తిరుగుతుంటుంది తల. ఆడ దరిద్రుడు వాడు. మనం కదిలితే దేవుణ్ణి పిలుచుకోవాలి. ఎవరి స్థితి ఎలా మారిద్దో తెలియదు కదా. దేవుడే నీ శత్రువుల విషయంలో కూడా జోక్యం చేసుకుంటాడు. నిన్ను వేధించు వారి విషయంలో జోక్యం చేసుకుంటాడు. బాధించు వారి విషయంలో జోక్యం చేసుకుంటాడు. నేను అవమానపరిచిన వారి ఎదుట నీ తలని ఎత్తుతాడు ఆయన. ఎందుకంటే కొంతమంది ఆ విధమైన ఫీలింగ్స్తో ఇబ్బంది పడతా ఉంటారు. దాన్ని కూడా లక్ష్య పెట్టద్దు. అర్థమైందా? ధైర్యంగా దేవుల్లో ముందుకు సాగు. జయము నీదే, భవిష్యత్తు నీదే, నీ పిల్లలది. పైకి లేచి నిలబడు. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. సమస్త కలవరం నుండి నన్ను విడిపించినందుకు స్తోత్రం అయ్యా. ఇశ్రాయేలు భవిష్యత్తును చెప్పావు, సంఘ భవిష్యత్తు చెప్పావు. నా ప్రభా, మా భవిష్యత్తును గురించి కూడా భౌతికంగాను ఆత్మీయంగాను కూడా మాట్లాడావు. నా బిడ్డల విషయంలో కూడా నీవు స్పందించావు. నీకు వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా, స్తోత్రాలయ్యా తండ్రి, బంగారు తండ్రి. నీ మాట వెల్లడైతేనే నాకు ధైర్యము, ఆదరణ, బలము, వెలుగు నాయనా. ఈవేళ నన్ను ఉద్ధరించినందుకు నీకు వందనాలు. నన్ను ఉద్దేశించినందుకు స్తోత్రాలు. నన్ను స్ట్రైట్గా టార్గెట్ చేస్తూ మాట్లాడినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ అంటూ దేవుని మహింపరచు. నీ ఎడల అద్భుతాలు చేయబోతున్న దేవుని మహిమపరచు. నీ ఎడల ఆశ్చర్యములు చేయబోతున్న దేవుని మహిమపరచు. గొప్ప కార్యములను నీ ఎడల జరిగించబోతున్న దేవుని మహిమపరచు. ఇప్పటిదాకా ఓపిక పట్టావు, ఇంతవరకు సహించావు. ఇదిగో దేవుడు టర్నింగ్ తీసుకోబోతున్నాడు, మలుపు తిప్పబోతున్నాడు. ఇప్పుడు విరక్తిలోకి వెళ్ళొద్దు, ఇప్పుడు విసుగులోకి వెళ్ళొద్దు, ఇప్పుడు జీవితం మీద ఆశలు తీసేసుకోవద్దు. ఇదిగో దేవుడు ఒక ఆశ్చర్యకరమైన మలుపుని నీ జీవితంలో తిప్పబోతున్నాడు.
దాన్ని విశ్వసించు, స్వతంత్రించుకుంటావు. నువ్వే సాక్ష్యం ఇస్తావు. ఎందుకంటే నీ మీద దేవుని జోక్యం ఉంది. శత్రువు నిన్ను నిరాశపుచ్చుతున్నాడు, కృంగదీస్తున్నాడు, వాడిని నమ్మొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. అవును, నువ్వున్నావు, నా కోసం ప్రాణం ఇచ్చిన వాడివి, నన్ను పిచ్చిగా ప్రేమించిన వాడివి, నన్ను నీ రెక్కల్లో దాచుకున్న వాడివి, నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టి మట్టి పురుగులాగా భూమి మీదకి వచ్చి నా కోసం 30 సంవత్సరాల పైచిలుగు బ్రతికిన వాడివి, ఉమ్ములు, అవమానాలు, కొరడా దెబ్బలు, ఎన్నో దోషణలు నా కోసం భరించిన వాడివి, నన్ను పిచ్చిగా ప్రేమించిన వాడివి నువ్వు నాకున్నావు. నేను అదే నమ్ముతున్నాను ప్రభువా. దేవా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, దేవా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు అన్ని చూస్తా ఉన్న దేవుడవు, నువ్వు అన్ని చూస్తా ఉన్న దేవుడవు, అన్ని చూస్తా ఉన్న దేవుడవు, అన్ని ఎరిగి ఉన్న దేవుడవు. నీకు రహస్యమైనది మరుగైనది ఏదీ లేదు. నీవు న్యాయ తీర్పరివి, న్యాయవంతుడవు. నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా అంటూ ప్రార్థన చేయి. నీతిగల న్యాయాధిపతి నీ పక్షమున తన బాహువు చాపి ఉన్నాడు. ఆయన బలమైన కార్యాలు నీవు చూడబోతున్నావు, స్వతంత్రించుకోబోతున్నావు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.